హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కారుణ్య క్రియేషన్స్. బీడ్స్తో చైన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం వైట్ బీడ్స్ తీసుకోవాలి. మీ నెక్ సైజ్ కన్నా డబుల్ ఉండే థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్స్కి 2 సైడ్స్ నీడిల్స్ పెట్టుకోవాలి. ఒక చైన్ హుక్ తీసుకొని థ్రెడ్ మిడిల్లోకి వచ్చేలా చూసుకోండి. 2 నీడిల్స్ తీసుకున్నాక 2 నీడిల్స్లో నుంచి ఓన్లీ 10 వైట్ బీడ్స్ ఇన్సర్ట్ చేయాలి. ఈ 10 వైట్ బీడ్స్ రోలో వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 నీడిల్స్ని సపరేట్ చేసుకొని 3 వైట్ బీడ్స్ తీసుకొని ఒక నీడిల్ నుంచి 1 బీడ్, ఇంకొక నీడిల్ నుంచి 2 బీడ్స్ తీసుకోండి. ఒక సైడ్ 1 బీడ్, ఒక సైడ్ 2 బీడ్స్ పెట్టాం కదా. ఫస్ట్ బీడ్ ఉన్న థ్రెడ్ తీసుకొని సెకండ్ బీడ్లో ఉన్న ఫస్ట్ బీడ్ నుంచి నీడిల్ పెట్టండి. ఇలా పెట్టాక ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. వీడియోలో ఉన్న విధంగా చేయండి. నెక్స్ట్ స్టెప్, ఒక నీడిల్లో 3 వైట్ బీడ్స్ పెట్టుకొని ఇంకొక నీడిల్లో 2 వైట్ బీడ్స్ పెట్టాలి. పెట్టాక 2 వైట్ బీడ్స్ పెట్టాం కదా, ఆ నీడిల్ తీసుకొని 3 వైట్ బీడ్స్ పెట్టాం కదా, 3 వైట్ బీడ్స్ పెట్టిన ఫస్ట్ బీట్ ఉంది కదా, అందులో నుంచి నీడిల్ పెట్టండి. పెట్టాక మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇలానే సేమ్ స్టెప్ ఒకసారి 2 బీడ్స్, ఒకసారి 3 బీడ్స్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే కంటిన్యూ చేయండి. సో మీరు ఈ విధంగా బ్యూటిఫుల్ చైన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో మీకు నచ్చిన విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే స్టెప్ కంటిన్యూ చేశాక ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం స్టార్టింగ్ 10 బీట్స్ పెట్టాం కదా, 10 బీట్స్ పెట్టాక సెకండ్ స్టెప్ ఉంది కదా, ఒక సైడ్ 1 బీట్, ఒక సైడ్ 2 బీట్స్ పెట్టాం కదా, అదే స్టెప్ని రిపీట్ చేయాలి. 1 బీట్ ఉన్న నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ తీసుకొని 2 బీట్స్ పెట్టాం కదా, 2 బీట్స్లో నుంచి ఫస్ట్ బీట్ ఉంది కదా, అందులో నుంచి నీడిల్ తీయండి. తీసాక సేమ్ అలాగానే వస్తుంది. సో చూసారు కదా, ఈ స్టెప్ సేమ్ ఫస్ట్ చేసాం కదా, సేమ్ అలాగే రిపీట్ అయింది. సో అలా వచ్చాక స్టార్టింగ్ చేసాం కదా, 10 బీట్స్ పెట్టాం కదా, 2 నీడిల్స్ మిక్స్ చేసి 10 బీట్స్ పెట్టాం కదా, సేమ్ అదే రిపీట్ చేయండి. నేను ఓన్లీ 10 వైట్ బీట్స్ తీసుకున్నాను. మీరు మీ నెక్ సైజ్ బట్టి ఇంకా ఎక్కువ బీట్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయ్యాక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సేమ్ వచ్చింది. వచ్చాక ఒక సైడు చైన్ హుక్ పెట్టాం కదా, నెక్స్ట్ సైడ్ చైన్ హుక్ రింగ్ పెట్టుకోండి. హుక్ సెక్యూర్ చేసుకోవడానికి చైన్ హుక్ రింగ్ పెట్టండి. సో ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ 4 ఫ్లవర్ షేప్స్ ఉన్నాయి కదా, అది వదిలేసి 5th ఫ్లవర్ షేప్ ఉంది కదా, అందులో ఉన్న కింద బీట్ ఉంది కదా, కింద బీట్ నుంచి 6th ఫ్లవర్ షేప్ ఉంది కదా, అందులో ఉన్న కింద బీట్ నుంచి థ్రెడ్ తీయండి. తీసాక ఒక సైడ్ 1 బీట్, ఒక సైడ్ 2 బీట్స్ పెట్టండి. పెట్టాక 1 బీట్ పెట్టిన నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ తీసుకొని 2 బీట్స్ పెట్టాం కదా, 2 బీట్స్ ఉన్న ఫస్ట్ బీట్ ఉంది కదా, అందులో నుంచి నీడిల్ తీయండి. తీసాక సేమ్ పైన వచ్చిన ఫ్లవర్ షేప్లా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కోసం 2 నీడిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నీడిల్ తీసుకొని పైన ఉన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్లో నుంచి నెక్స్ట్ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్లో ఉన్న కింద వైట్ బీట్ ఉంది కదా, ఆ బీట్లో నుంచి వెళ్ళి తీయండి. తీసాక నెక్స్ట్ నీడిల్ ఉంది కదా, నెక్స్ట్ నీడిల్ నుంచి కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఒక థ్రెడ్ రైట్ సైడ్, ఒక థ్రెడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేలా చూసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇలానే కంటిన్యూ చేయండి. సెకండ్ రో స్టార్ట్ చేసేటప్పుడు మనం 4 ఫ్లవర్స్ వదిలిపెట్టాం కదా, సేమ్ లాస్ట్కి కూడా అలానే వదిలిపెట్టండి. మీకు సింపుల్గా చైన్ కావాలి అని అనుకుంటే ఓన్లీ ఫస్ట్ రో ఉంది కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చేసే సెకండ్ రో ఉంది కదా, ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంకా థర్డ్ రో కావాలనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. Please like, share and subscribe to my channel Karunya Creations. For more updates and videos, put on your bell icon. సో ఫైనల్ అవుట్పుట్ అయ్యాక ఇలా ఉంటుంది. మీకు కూడా ఈ చైన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ చైన్ ట్రై చేసి అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్.